ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో పాల్గొన మాసంలో మంగళగిరి నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం గురించి తెలుసుకుందాము. మంగళగిరి నరసింహుని పానకాల స్వామి అని పిలుస్తారు. ఈ స్వామి నోటిలో పానకం పోస్తే గుటక వేసిన శబ్దం వినిపిస్తుంది అంటారు. మంగళగిరి అగ్నిపర్వతం కనుక పానకం పోసి భక్తులు చల్లారుస్తుంటారని లౌకికులు చెప్తుంటారు. ఎంత పానకం పోసినా గర్భగుడిలో చీమలు, ఈగలు కనిపించకపోవడము భక్తులను ఆశ్చర్యంలో ముంచుతుంది. పాల్గొన శుద్ధ చతుర్దశి నాడు మంగళగిరి స్వామికి కళ్యాణం నిర్వహిస్తారు. శ్రీహరి కోసము శ్రీలక్ష్మి తపస్సు చేసిన ప్రదేశము మంగళగిరి. మంగళగిరిలో 3 నరసింహాలయాలు ఉన్నాయి. కొండ దిగువన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము, కొండపైన ఉన్న పానకాల స్వామి ఆలయము, కొండ శిఖరాన గండాల నరసింహస్వామి ఆలయం. మంగళాద్రి నరసింహునికి కృతయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవు నెయ్యిని, ద్వాపర యుగంలో ఆవు పాలను సమర్పించారు. కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నారు. పానకాల స్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరిచిన నోటితో దర్శనం ఇస్తుంది. భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని స్వామి నోట్లో పోస్తారు. పానకం సగం అవ్వగానే గుటక వేసిన శబ్దం వస్తుంది. అప్పుడు పానకం పోయడం ఆపి మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ప్రతిరోజు పానకం వినియోగం అవుతున్నా గుడిలో ఒక చీమ కూడా కనిపించకపోవడం విశేషం. పానకాల స్వామి గుడి వెనుక కొంచెం ఎత్తులో శ్రీలక్ష్మి ఆలయం ఉంది. కొండ శిఖరాన ఉన్న గండాల నరసింహస్వామి మందిరంలో విగ్రహం ఉండదు. తీరని ఆపదలు వచ్చిన భక్తులు తమ గండాలు గడిచిపోతే అక్కడ నేతితో కానీ నూనెతో కానీ గండ దీపాలు వెలిగిస్తారు. కొండ కింద శ్రీలక్ష్మి నరసింహస్వామిని, మెట్ల మార్గంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని పాండవులు ప్రతిష్ఠించారని స్థల పురాణము. పాల్గొన శుద్ధ పంచమి నుండి పౌర్ణమి వరకు అహోబిలంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల భాగంగా స్వామివారికి కళ్యాణోత్సవం ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. ఎక్కడైనా భగవంతుడి కళ్యాణం జరిగితే భక్తులే భగవంతుడి వద్దకు వెళ్తుంటారు. కానీ నా పెళ్ళికి రండి అంటూ దైవమే భక్తుల వద్దకు వెళ్ళే సందర్భం మాత్రం ఒకే ఒక చోట ఉంటుంది. అదే అహోబిల నరసింహస్వామికే ప్రత్యేకం. అహోబిలం క్షేత్రంలో కొలువైన జ్వాలా నరసింహస్వామి, ప్రహ్లాద వరద స్వాములు పల్లెకిలో కొలువై గ్రామాలకు వెళ్ళి భక్తులకు తమ దర్శన భాగ్యం కల్పిస్తుంటారు. ఎగువ అహోబిలంలోని జ్వాలా నరసింహస్వామి, దిగువ అహోబిలంలో ఉన్న ప్రహ్లాద వరద స్వామి ఇద్దరిని ఒకే పల్లకిలో ఉంచి ఈ ఉత్సవాన్ని జరపడం ఆనవాయితీ. ఈ కార్యక్రమానికి ముందు 45 రోజుల పాటు స్వామివార్లకు సరిపడ్డ ఆహారాన్ని అందించే అన్న కూటోత్సవం నిర్వహిస్తారు. పాల్గొన శుద్ధ పంచమి నుంచి పౌర్ణమి వరకు స్వామివార్లకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. కులమతాలకు అతీతంగా స్వామి ఉత్సవాలు జరుగుతాయి. స్వామి పరిణయమాన చెంచులక్ష్మిని స్థానిక చెంచులు తమ ఆడపడుచుగా భావిస్తారు. నరసింహస్వామిని ఓబులేషుగా పిలుస్తారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో పరమ పవిత్రంగా భావించే 108 దివ్య క్షేత్రాల్లో ఒకటి అహోబిలం నరసింహ క్షేత్రము. నల్లమల అడవులో ఉన్న ఈ క్షేత్రము భక్తి ప్రపతులకే కాదు, ప్రకృతి రమణీయత కూడా ఆలవాలం. ఈ క్షేత్రం గురించి బ్రహ్మాండ పురాణంలో సమగ్రంగా వివరించారు. రాక్షసరాజైన హిరణ్యకశిపుని రాజ్యం ఇది. తన భక్తుడైన ప్రహ్లాదుని కాపాడడానికి హరి స్తంభం నుండి నరసింహుని రూపంలో వెలువడి హిరణ్యకశిపుని వధించింది ఇక్కడే. నరసింహస్వామి ఆవిర్భవించి హిరణ్యకశిపుని తన గోళ్లతో చీల్చి చంపినప్పుడు ఆయన బలాన్ని, శక్తిని దేవతలు అహోబలం అహోబలం అని ప్రశంసించారు కనుక ఈ స్థలానికి వారు కీర్తించినట్టు అహోబిలం అని పేరు వచ్చింది. ఎగువ అహోబిలంలో ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి నరసింహస్వామి బిల్వంలో స్వయంభూగా వెలిశాడు కనుక అహోబిల్వం అన్నారు. ఈ క్షేత్రంలో స్వామి 9 ప్రదేశాల్లో 9 రూపాలు ఆవిర్భవించారు. అందుచేతనే ఈ క్షేత్రం నారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.